ఓట్ల లెక్కింపులో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎన్ఎస్ఆర్ కాలనీలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వాహనాల తనిఖీలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల లెక్కింపు నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఊరు. నీ పేరు ఏదో రూపాయి? ఎక్కడ ఇది ఇల్లు ఎక్కడ? ఏం పని చేస్తాను? కూలి పనికి వెళ్తాను. ఏం పని చేస్తాను? ఏమి మీడియా? ఏం మీడియా? సింహపూర్. ఏదో రాసుకొని బైక్ లాలు ఉన్నారా? 144 సెక్షన్ ఉంటుంది. 144 సెక్షన్ అంటే నలుగురి కన్నా ఎక్కువ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పార్టీ గెలుస్తుంది కదా. గెలిచింటే మీకేమైనా వస్తుందా? ఏం రాస్తారా? అట్లే ఉండాలా. ఏ గెలిచినా కానీ ఎవరు పిలిచినా మీరు పోకూడదు. ఎందుకంటే మేము అన్నిటి మీద ఎన్నికలన్నీ ప్రశాంతంగా ముగిశాయి. సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో కౌంటింగ్ 4 ఉంది. కౌంటింగ్ సందర్భంగా ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి గొడవలు జరగకుండా, ఒకరికొకరు ప్రజలు గాని నాయకులు గాని ఒకరొకరు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకుండా, అలాంటి గొడవలు జరగకుండా ఉద్దేశంతో ఎస్పీ గారు కొన్ని సూచనలు ఇవ్వడం అందరికీ. నిన్న మీ సమస్యాత్మక ప్రాంతాలు గాని, మనకున్న పెద్ద పెద్ద విలేజెస్ లో ఎక్కడన్నా 2 వర్గాలు బలంగా ఉన్న చోట గానీ చిన్న ఇష్యూనే పెద్దదవుతుంది. మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి. అంటే ఏదన్నా ఇలాంటి సంఘటనలు జరిగితే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి. వాళ్ళంతా వాళ్ళకి తెలియక చేస్తారు, కానీ నాన్ బెయిలబుల్ కేసులు లేకుతారు. కొంతమంది గొడవలు బాధ్యులైతే ఆ గుంపులో అందరి మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. వీడియోలు ఉంటాయి, అన్ని ఉంటాయి. సో అలాంటప్పుడు వాళ్ళందరూ జైలుకు పోవాల్సి వస్తుంది. అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా మంది దూరంగా ఉంటారు. వాటికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ విలేజ్ లో వాళ్ళే ఉంటారు. ఎలాంటి గొడవలకు దిగరు అనే ఉద్దేశంతో కొన్ని సూచనలు ఎస్పీ గారు ఇవ్వడం ఉంది. ఆ సూచనలో భాగంగా మేము కొన్ని ఊర్లో, కొన్ని కాలనీస్ కానీ, కొన్ని విలేజ్లు కానీ కార్డన్ సెర్చ్ చేయడము, అనుమానితులు ఏదన్నా అనుమానంగా సంచరిస్తుంటే కొత్త వాళ్ళు బయట వాళ్ళు ఉండడం కానీ, ఇక్కడ షెల్టర్ తీసుకోకూడదు కదా, అట్లా ఏదన్నా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ యాంటిసిడెంట్స్ అన్ని వెరిఫై చేయడము అవన్నీ జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ ఎన్ఎస్ఆర్ కాలనీ చేయడమైంది. విన్నమల్ల ఈ టౌన్ లో అట్లే మండల పరిధిలో కొన్ని సమస్యాత్మక గ్రామాలను కానీ ఐడెంటిఫై చేశాము. ప్రతి మండలము మనకైతే సూలూరుపేటలో 6 మండలాలు ఉన్నాయి.